డ్రగ్సే కదా? అవును సార్. వద్దురా, ఇలాంటి పనులు మంచివి కాదురా అని నా కొడుకుకి కూతురికి 1,00,000 సార్లు వేమన పద్యాలు సుమతి శతకాలు చెప్పినట్టు చెప్పాను. సో గిఫ్ట్ బాగా నచ్చిందన్నమాట. చాలా బాగా నచ్చిందండి. నా నిహారిక నోట్ నుండి జారిపడ్డ అమృతం రాది. నా సిలక నోట్లోంచి జారిపడ్డ జాం పండు రాది. నాది 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 నా చెయ్యిలాగా నాదిరా. నాది నాది రే అమ్మతో పెట్టంటలాగా నాది నాదిరా నాదిరా. కరిగిపోతురా కరిగిపోతున్నా రే, కరిగిపోతుంది తప్పుకోరా రే. నిన్ను తెల్లవనరా నేను. బుల్లిరాజు బుచ్చిబాబు లేవండి మీరు. ఎందుకలా కుక్కల్లో కొట్టుకుంటున్నారు? ఐస్ క్రీమ్ కోసం. అది ఐస్ క్రీమా? మామూలు ఐస్ క్రీమ్ కాదే, నా నిహారిక నోట్లో వచ్చి జారిపడిన ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ నాదే. ఇక్కడ మారుతున్నాం కదా. చిచ్చి, ఐస్ క్రీమ్ తిన్న ఫేస్ ఏనారా నీది? పేడ పిసుక్కునే మొహం. ఓ ట్యాక్ తినేస్తామా నువ్వు రోజుని పేడతకండి మొహం వేసుకుని. బుల్లిరాజు బుచ్చిబాబు కంటే బ్రెయిన్ లేదు, నీకేమైంది? మీరిలా కొట్టుకోవడం కాదు, మీరు చూపించే ప్రేమకి మీలో ఎవరినో ఒకరిని నిజంగానే చేసుకోవాలని ఆ నిహారిక కనిపించాలి. అలా అనిపించాలంటే నిహారికను ఎలా లాక్ చేయాలో సిన్సియర్గా ప్రయత్నించండి. ఒరే బుచ్చిబాబు, చెప్పరా బుల్లిరాజు. గాయత్రి చెప్పింది నిజం. మనిద్దరం కొట్టుకుంటే నేహారికి నీకు దక్కదో నాకు దక్కదో. అలా జరగకూడదు. జరగకూడదంటే ఏం చేయాలి? నీహారిక నోటి నుంచి జారిపడ్డ ఐస్ క్రీమే నేలపోలైంది. రేపు నేహారిక నేలపోల కాకుండా ఎలా ఉంటది? గుడ్ పాయింట్. అందుకే మనిద్దరం కలిసి ఓ నిర్ణయానికి రావాలి. రావాలి, ఏదోటి చెయ్యాలి. అవును చెయ్యాలి. ఐడియా ఏంటిది? చెప్పను, చేసి చూపింతాను. ఈ అంబోతుగాడు ఏం ప్లాన్ వేసి ఉంటాడబ్బా? నేను వదలండ్రా. రిషిని సెల్లో పెడితే తర్వాత జరిగే పరిణామాలు మామూలుగా ఉండవు. కనీసం ఫోన్ ఉన్నా ఇవ్వండిరా. ఏం రిస్ట్గా ఫోన్ చేస్తాను. మిస్టర్, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని మీ నాన్నగారు చెప్పారు. దయచేసి గొడవ చేయకండి. ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. వాడికి మధ్య పిచ్చి పట్టి పిచ్చి పిచ్చి ఏదో చేస్తున్నాడు రా. మీకు అర్థం కావట్లేదు. కన్న తండ్రే కన్న బిడ్డలను అరెస్ట్ చేయించాడంటే కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు అరిచినంత మాత్రాన బయటికి రాలేరు. సైలెంట్ గా ఉండండి. అక్క ఏం చేద్దాం అక్క? ఇక్కడ నుంచి ఎలా బయటపడదాం? నా మెడలో చెప్పుల దండ వేసినప్పుడే కన్న తండ్రిని కూడా చూడకుండా నువ్వన్నట్టు చంపేసుంటే మనం ఇంత దాకా వచ్చేవాళ్ళం కాదు. నిజంగా మారిపోయి మళ్ళీ తొందర మొదలు పెట్టించాడనుకున్నాను. మన చేతి డ్రగ్స్ తెప్పించి ఇలా అరెస్ట్ చేస్తాడనుకోలేదా? బయటికి వెళ్ళక వాడి సంగతి చెప్తాను. ఇదంతా ఆ శ్వేత చేస్తుంది తమ్మా. నువ్వు మాటి మాటికి నా శ్వేత జోలికి వస్తావేంటక్క? నీ నమ్మకం తగలయ్యా. ఇంకా దాన్ని ఎలా నమ్ముతున్నావురా? మీరు మారరా? అది సామాన్యురాలు కాదు. వచ్చేసింది. దాని గెలుపుని నాతో పంచుకోవడానికి వచ్చేసింది. అయ్యో వదిన గారు, అయ్యో రిషి,
ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇదంతా ఒక కల అయితే ఎంత బాగుండేదో. స్టేషన్లో కూడా నటించేకే. మీ ఇద్దరిని పక్కపక్కన ఫోటోలు చూసినప్పుడు ఎంత ఆనందం కలిగేదో, ఇప్పుడు మీ ఇద్దరిని పక్కపక్కన సెల్లో చూస్తుంటే అంతకంటే ఎక్కువ బాధ అనిపిస్తుంది. అనుకున్నది సాధించుకున్నావు కదే. మీరొకరు ఎప్పుడూ నా మీద పడి ఏడుస్తారు. నా గుండె ఎంత తరుక్కుపోయిందో మీకేం తెలుసు? మీరు వెళ్ళిపోయిన తర్వాత మావయ్య గారు కాళ్ళు పట్టుకుని బెయిల్ ఇప్పించండి బతిమలాడాను. నా కన్నీళ్లు చూసి కూడా ఆయన జాలి పడలేదు. ఒకసారి వాడికి ఫోన్ చేసి శ్వేత. ఎందుకు రిషి? ఇమ్మని చెప్పానుగా, ఇవ్వు. వద్దులే రిషి. ఇవ్వు శ్వేత. తీసుకో. కోడల పిల్ల ఫోన్ చేస్తుందేంటి? ఏమ్మా, ఏమంటున్నాడు కొడుకు? మా చేత డ్రగ్స్ తెప్పించి మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? తండ్రిని పేరు పెట్టి పిలుస్తున్నావేందప్ప? నువ్వు చేసిన పనికి నిన్ను పచ్చి బూతులు తింటా తక్కువేరా? ఇన్నాడు నేను మాట వరసకి చంపుతానంటే భయపడ్డావు కదా, ఇప్పుడు నేను జైలు నుంచి బయటకు వచ్చాక చేసే మొదటి పని చంపడమేరా? అప్ప ఆవేశపడకప్ప. నీకేంటి, ఇంట్లో కూర్చొని కూల్ గా మాట్లాడుతున్నావు, ఇక్కడ నేను రగిలిపోతున్నా. దేనికైనా ఒక కారణం ఉంటుందప్ప. ఏ కారణం రాని, బయటికి రావడమే ఆలస్యం, కాల్చి పారేస్తాను. సరే సరే, నేను తర్వాత మాట్లాడతానప్ప, తర్వాత మాట్లాడతాను. చెప్పేది కట్ చేశాడు. మేడం, ఏంటి న్యూసెన్స్? అలా ఫోన్లో మాట్లాడకూడదు. మీరు బయలుదేరండి. 2 నిమిషాలు ఎస్ఐ గారు. రిషి కూల్, ఫోన్ ఇవ్వు. ఇవ్వు. రేయ్, నువ్వు అనవసరంగా అప్ప మీద ఆవేశపడడం వల్ల ప్రయోజనం లేదురా. ఇదంతా నడిపిస్తున్న సూత్రధారి ఇదేరా. అక్క, నువ్వు ఇంకొకసారి నా శ్వేతను ఏమన్నా ఉంటే ముందు నిన్నేసేస్తాను. రిషి ఆవేశపడకు. నన్ను ఆడిపోసుకోవడం వదిన గారికి అలవాటే కదా. ఎస్ఐ గారు, మా శశిని రిషిని కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్ లో పెట్టకుండా ఇంకా లాకప్ లోనే ఉంచారేంటి? రేపు ఎల్లుండి కోర్టుకు సెలవు మేడం. మండే కోర్టులో హాజరుపరుస్తాం. అప్పటి వరకు మా శశి రిషి మీరు పెట్టే తిండి తినాల్సిందేనా? అంతే కదా మరి. మా రిషికి రోజు బీరు తందూరి చికెను, మా శశి వదినకి రోజు 2 బిర్యానీలు ఉండాలి ఎస్ఐ గారు. సారీ మేడం, ఇది బార్ అండ్ రెస్టారెంట్ కాదు, పోలీస్ స్టేషన్. అలాంటివి ఇక్కడ సప్లై చేయరు. అలా అంటే ఎలా ఎస్ఐ గారు? ధనకోటి వజ్రమని కొడుకు కూతురంటే చిన్న విషయంలా కనిపిస్తుందా మీకు? విఐపి ట్రీట్మెంట్ లేకపోతే ఎలా చెప్పండి? అలాంటివే కుదరవు మేడం. అలా అనకండి. కావాలంటే మా సొంత ఖర్చులతో తెప్పించుకునే అవకాశం కల్పించండి. ఈ ఫైల్ తీసుకోండి. ఏంటి ఫైలు? డబ్బులండి. లంచమా? అయ్యయ్యో, అపార్థం చేసుకోకండి. ఒకసారి ఫైల్ ఓపెన్ చేసి చూడండి. వీళ్ళిద్దరూ పరమ కంత్రిగాళ్ళు. వీళ్ళు చేయని అక్రమాలు అన్యాయాలు లేవు. వీళ్ళు బయట ప్రపంచంలో తిరిగితే మనుషుల మధ్య మృగాలు తిరిగినట్టే. అందుకే వీళ్ళని విడిచిపెట్టకండి. మీకు సపోర్ట్ గా వజ్రమునుంటాడు. మీకు ఇలాంటి ఫైల్స్ చాలా వస్తూ ఉంటాయి. పిక్ పాకెటర్స్ కి, రౌడీ షీటర్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో వీళ్ళకు కూడా అలాంటి ట్రీట్మెంటే ఇవ్వండి. ఓకే మేడం, మీరు చెప్పినట్టే ఎవరెవరికి ఏం కావాలో అన్నీ తెప్పిస్తాం. మీకేం కావాలి సార్? ఏదో ఒకటి తెప్పించు. మీకు నచ్చింది తెప్పిస్తాం సార్. నేను చెప్తాను ఎస్ఐ గారు. రిషికి రొయ్యల వేపుడు, పీతలేగురు. శశి వదినకేమో చికెన్ బిర్యానీ, చేపల పులుసు. పులుసులో కారం ఎక్కువ ఉండాలి, కళ్ళెమ్మట నీళ్లు రావాలి. ఓహో,
కానిస్టేబుల్స్ సార్. రిషి గారికి కావాల్సినవి అక్కడ పెట్టండి, శశి గారికి కావాల్సినవి ఇక్కడ పెట్టండి. ఓకే సార్. అయ్యో, అదేంటి ఎస్ఐ గారు, ఫుడ్ పెట్టిస్తానని అలా కొట్టించారు? లేకపోతే నాకే లంచం ఇస్తావా? అది లంచం కాదు ఎస్ఐ గారు. మీరు ఇంకేం మాట్లాడకండి, బయలుదేరండి. అయ్యో రిషి, ఎంత పనైంది. నేను బయటికి వచ్చాక ఒక్కడి పని చెప్తాను. నువ్వు నన్నైతే అపార్థం చేసుకోవట్లేదు కదా రిషి? ఇందులో నీ తప్పేమీ లేదు శ్వేత. వదిన గారు, మీరు నన్ను అపార్థం చేసుకోవట్లేదు కదా? జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొనే అవమానాలు నీ వలన ఎదుర్కొంటున్నానే. ఇది నీకంత మంచిది కాదు. ఏం చేస్తావి? ఏం చేయడానికైనా నువ్వు బయటికి రావాలి కదా. మీకు కౌంటింగ్ కోటింగ్ రెండు స్టార్ట్ అయ్యాయి. ఎన్ని రోజులు నీ బాబుతో ఆడుకున్నాను. ఇప్పుడు నీ బాబుని పావుగా వాడుకుని డ్రగ్స్ ప్లాన్ వర్కౌట్ చేశాను. ఇక నుంచి నువ్వు నీ తమ్ముడే నా టార్గెట్. మీరు బయటకొస్తారనేది ఒక కళ. మీరు బయటకు రావడానికి ప్రయత్నించే లోపే మీ ప్రాణాలు తీయించేస్తాను. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ చేసి చూపించాను. ఇది కూడా. బాయ్. అయ్యయ్యో రిషి, నేను రాకపోయినా బాగుండేది. నేను వచ్చి మిమ్మల్ని కొట్టించినట్టు అయింది. నువ్వు బాధపడకు శ్వేత. రిషి, మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. థ్యాంక్ యూ శ్వేత. రోజుకి 3 కోటింగ్లు ఇస్తాం, సరేనా? మీరు వెళ్ళండి మేడం.
ఏం చేస్తున్నావు? మీకోసం పాయసం చేస్తున్నాను. అవునా? అయితే నా కోసం కష్టపడి పాయసం చేస్తున్నావు కాబట్టి నీకు గిఫ్ట్ ఇవ్వాల్సిందే. గిఫ్ట్ తీసుకోవడానికి నేను రెడీ. అయితే తీసుకో. వావ్! తీసుకో. నాకొద్దు. ఎందుకొద్దు? మీరే నా తల్లో పెట్టండి. నిజంగా వద్దన్నవేమోనని టెన్షన్ పడ్డాను. నీ సిగలో చేరగానే ఈ పువ్వుకి అందం వచ్చింది. అవునా? నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను కదా, మరి నాకు? నేనే మీకు పెద్ద గిఫ్ట్. ఇంకేం కావాలి? ఈ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు, గిఫ్ట్ ఇవ్వాల్సిందే. ఏం కావాలి? ఏం కావాలన్నా ఇస్తావా? సాధ్యం అయ్యేవైతే తప్పకుండా ఇస్తాను. అసాధ్యమైనవి నేను అడగనులే. అయితే అడగండి. అడగనా? అడగండి. అడిగేస్తున్నా. అయ్యో అడగండి. ఒక తీయని 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 ముద్దు కావాలి. బయటికి వెళ్ళి మైక్ లో గట్టిగా అరుగు గాయత్రి. మరి లేకపోతే ముద్దు అడిగారేంటి? సాధ్యమయ్యేదే కదా. గాయత్రి, ఇస్తున్నావా లేదా? ఇస్తున్నావా లేదా? నువ్వేమనుకున్నా పర్వాలేదు, నాకు మాత్రం స్ట్రాంగ్గా ఒక ముద్దు ఇవ్వాల్సిందే. సారీ. నిహారిక వెళ్ళిపోయింది. బుచ్చిబాబు రావచ్చు, బుల్లిరాజు రావచ్చు. అందుకే ఇలాంటివన్నీ పెళ్లి తర్వాతే. అంతేనా? అంతే. మరో మాట లేదా? అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే, సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను. థ్యాంక్స్. గాయత్రి, రేపు మనం షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్కా? అవును, గిఫ్ట్లు బట్టలు అన్నీ కొనుక్కుందాం. నాకేం నచ్చుతాయో నువ్వు సెలెక్ట్ చేయాలి, నీకేం నచ్చుతాయో నేను సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే అండి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి. నో, పాయసం చేశాను కదా. ఓకే. చాలా సేపు అయింది, కోడలి పిల్ల ఇంకా రాలేదేంది?
ఎట్టా ఉన్నారమ్మా నా బిడ్డలు? చూసి 6 నెలలు సంవత్సరం అయినట్టు అలా అడుగుతున్నారేంటి మావయ్య? నా బిడ్డను ఇడిచిపెట్టి నేను ఎప్పుడూ ఉండలేదమ్మా. ఇంతకీ ఎస్ఐకి డబ్బులు ఇచ్చినావా? ఇచ్చాను మావయ్య. ఫుడ్ బాగా పెట్టినారా? బాగా పెట్టారు. రిషి 2 బిర్యానీలు, శశి వదిన 3 బిర్యానీలు తిన్నారు. దగ్గరుండి నేనే పెట్టించి మరీ వచ్చాను. ఆవురవురమంట తిన్నారు. ఆకలికి తట్టుకోలేరమ్మా. పోన్లే, నా పిల్లల కడుపు నిండా తిన్నారు కదా, నాకదే సంతోషం. ఎప్పుడు ఏం కావాలంటే అది తీసుకొచ్చి ఇవ్వమని చెప్పావు కదా. విఐపి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పాను మావయ్య. భోజనాలకి మర్యాదలకి ఏం తక్కువ కాదు. సంతోషం అమ్మా. బాగా తిన్నారు కదా, ఈ పాటికి ఒక కునికేస్తూ ఉంటారు. రే, నా ఒంటి మీద పడ్డ ప్రతి ఒక్క దెబ్బకి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. గంజాయి తోటల్ని తగలబెట్టేలా చేశాను. ఆస్తి పత్రాల్ని వజ్రముని తన చేతులతో తనే కాల్చుకునేలా చేశాను. చివరికి ఆ వజ్రముని చేతే రిషి గాన్ని శశిముఖిని అరెస్ట్ చేయించాను. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? వాళ్ళని లాకప్ లోనే చంపించేస్తాను.